ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి, ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి. 60 లక్షల మందికి 83 లక్షల మందికి వేయాల్సిన చోట 60 లక్షల మందికి వేసామని చెప్పి 15,000 వేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత 13,000 వేసి సిగ్గు లేకుండా అది కూడా డబ్బులు మొత్తం ఏరు. ఎన్నాళ్ళు అయిపోయింది ఇయ్యకపోగా ఇవాళ ఈ 4 రూపాయలు మామిడి రైతుకి ఎవరికి వేశారు, ఏ రైతుకి వేశారని చెప్తున్నాను. 4 పైసలు ఎవరికైనా వేశారా అని అడుగుతున్నాను. చూడండి 6,80,000 లక్షల టన్నులు 6,50,000 టన్నులు పంట పండింది. 80% కొనేశామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు. 90% కొన్నామేమో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి చెప్తాడు. జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. జూలై 7వ తారీఖున ఈ నెల 7వ తారీఖున ఆ జిల్లా కలెక్టర్ ఒక్క నిమిషం మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. ఆయన కలెక్టర్ గారు అంటాడు, నేను చెప్పాక ఎదురుగాని ఆ కలెక్టర్ గారు అందులో అంటాడు జూలై 7వ తారీఖున నాతో చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు, సాక్షికి చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు. ఏమని చెప్పాడు? 3 లక్షల చిల్లర కొనే ఆలోచన మాకుంది. చూస్తే 2,45,000 ఆల్మోస్ట్ ఎంత శాతం అండి? ఎంత శాతం అన్నాడు ఆయన? చెప్పండి ఒకసారి, ఆయన చూపించండి ఒకసారి. ఆలోచన ఉంది. ఈ 3,75,000 నుంచి ఇప్పుడు చూస్తే 2,45,000 పూర్తి చేయగలిగింది. ఆల్మోస్ట్ 67% పూర్తి చేశారు. 67%? ఆల్మోస్ట్ 67% అని 7వ తారీఖు చెప్తాడు. 8వ తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా, ఒక రైతును పరామర్శించకుండా, దాని మీద ఏం మాట్లాడకుండా అసువుగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు. 80% అంటాడు. ఒకసారి చూడండి అతను ఏం చెప్తాడు. నెక్స్ట్ 80% పర్చేజ్ చేసామా లేదా? పైన ఏం చెప్తాడు చెప్పండి. పక్కన కూర్చున్న సివిల్ శాఖ 90% కొనుగోలు చేసేసామని అతను అంటాడు. కలెక్టర్ ఏమో ముందు రోజేమో కలెక్టర్ ఏమో 67% అంటాడు. అసలు మీ అబద్ధాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను. ఏం అబద్ధాలు? ఎవరిని మోసం చేస్తున్నారు అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు? వ్యవసాయ శాఖ మంత్రి 6,50,000 టన్నులు బాగా పండేసినది, దాంట్లో 80% కొనుగోలు చేసిన అంటాడు. అంటే అంత 5 లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు. జిల్లా కలెక్టర్ 7వ తారీఖు ఏం చెప్తాడు? 2 లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు. ఆ పక్కన కూర్చున్నాడు తెల్ల బట్టలు వేసుకున్న అతను ఏం చెప్తాడు? 90% కొన్నానంటాడు. అంటే 6,50,000 90% ఎంత? అంటే 6 లక్షలు కొనేసామనే కదా. 8వ తారీఖు ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా, అంటే మామూలుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక, డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? అయితే మార్కెటింగ్ శాఖ లేదా హార్టికల్చర్ శాఖ, ఈ 2 వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమండి ఎక్కడున్నాయి విలేకర్ గారు? ఈ 3 అంటే మార్కెటింగ్, వ్యవసాయం, హార్టికల్చర్ 3 అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా? నాకు తెలిసి 3 అతని దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను. ఫైల్ అక్కడ జనరేట్ అవ్వాలి కదా. ఫైల్ ఏం చేయాలి? అక్కడ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ త్రూ వ్యవసాయ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు వచ్చి అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, చీఫ్ సెక్రటరీ నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి, త్రూ సీఎం క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్లో
మేము 260 కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి తీర్మానం చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ జియో రిలీజ్ అవ్వాలి. జియో రిలీజ్ అయ్యి ఫైనాన్స్కి వెళ్ళాలి, బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి. అంటే ₹4 ఇచ్చేస్తున్నాం అనేది మోసమా కాదా అని అడుగుతున్నా. ఫైనాన్స్ ఈరోజు మీరు క్యాబినెట్ తీర్మానం ఎక్కడుంది అని అడుగుతున్నా. జియో అయిందా? బీఆర్ఓ ఇచ్చారా? డబ్బు రిలీజ్ చేశారా? ఏ రైతు అకౌంట్లో ఉన్నా 4 పైసలన్నా జమ అయినాయా అని అడుగుతున్నాను. మోసం దగా కాదా అని అడుగుతున్నాను. తోతాపూరి రైతులు చంద్రబాబు నాయుడు గారేమో జూను ఎప్పుడో ఫ్యాక్టరీలో వాళ్ళందరినీ పిలిచి ఆయన కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్తే మొత్తం అందరూ ఎగేశారు. ఎందుకని? ఈ కుప్పం చుట్టుపక్కల అంటే కుప్పం ప్రాంతం పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ఈ బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో, చిత్తూరులో పెద్ద మార్కెట్లు, బాగా పెద్ద మార్కెట్లు, 2 మార్కెట్లు, దామల చెరువు మార్కెట్, మ్యాంగో మార్కెట్, తర్వాత బంగారుపాలెం మార్కెట్, బాగా పెద్ద మార్కెట్లు. బంగారుపాలెం అనేది బాగా పెద్ద మార్కెట్ తోతాపూరికి. వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ రైతాంగం అంతా కూడా, ఈ మామిడికాయ రైతాంగం అంతా కూడా ఎక్కువ మీ పార్టీ సానుభూతి పరులే ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు వెళ్తే వల్ల ఎవరికి లాభం? మీకు ఓటేసినోడికి లాభం. కానీ మేము అది చూడాల. రైతును రైతుగానే చూసాం. మాకు సానుభూతి పరులు కూడా ఉన్నారు, లేరా అంట్లా. అయితే మెజారిటీ మీ సానుభూతి పరులే ఉన్నారని చెప్తున్నారు. నేను చెప్పట్లా, మీ ఈనాడు వాళ్ళే చెప్తున్నారు. ఇదైతే ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? అన్నీ మన చుట్టాలే కదా. మొత్తం 99% మన చుట్టాలే కదా ఫ్యాక్టరీలన్నీ మన చుట్టాలే. కాయ పండించేవాడు మనవాళ్ళే.